ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో కన్నుల పండుగ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రాజధాని నిర్మాణాల పురోగతి తగినంతగా లేదని చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారి బాధను ఈ వీడియో తీరుస్తుందని మా నమ్మకం. వీడియోలోకి అడుగుపెట్టే ముందు మా రిక్వెస్ట్ను మన్నించి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మన ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనులు 2019 నాటికే 80% పూర్తయిపోయాయి కదా. మరి మిగిలిన వాటి పనులు ఎప్పుడు అని మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు. వారికి ఇది పండగ చేసుకునే న్యూస్. ఎందుకంటే మన ఎమ్మెల్సీ క్వార్టర్స్లో యమాజోరుగా పనులు జరుగుతున్నాయి. కొన్ని వందల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాంపౌండ్లో కార్మికులు లేని బిల్డింగు, వారు పనిచేయని ఫ్లోరు ఒక్కటి కూడా లేవంటే నమ్మరేమో, కానీ అదే నిజం. మేం పైకి వెళ్లే మార్గం లేక చూపించలేకపోయాం, కానీ పనిముట్ల సౌండ్ మాత్రం రీసౌండ్ ఇస్తోంది. ఎమ్మెల్యే క్వార్టర్లలో ఇప్పుడే ఇనిషియల్ ప్రిపరేషన్ వర్క్స్ మొదలయ్యాయి, కానీ ఎమ్మెల్సీ క్వార్టర్లలో మాత్రం పనులు పరుగులు పెడుతున్నాయంటే నమ్మండి. ఇప్పుడు మనం చూసేది ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇక్కడ G+12 స్ట్రక్చర్తో మొత్తం 6 బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో గతంలోనే పనులు ఫైనల్ స్టేజ్కి రాగా ఈ బిల్డింగ్ల పనులు మాత్రం కొద్దిగా పెండింగ్లో పడ్డాయి. అందుకని వీటిపై ఫోకస్ చేశారు. NCC సంస్థ వారు ఈ పనులు చేస్తున్నారు. ప్రతి బిల్డింగ్ దగ్గర వర్కర్స్ పనిచేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ రాడ్ కటింగ్, రాడ్ బెండింగ్, సెంటరింగ్, ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, వెల్డింగ్, కాంక్రీట్ స్లాబింగ్, టైల్స్ కటింగ్ సహా అనేక రకాల పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. వీడియో నడిచే క్రమంలో ఒక్కొక్కటి మీకు కనిపిస్తుంది, చూడగలరు. ప్రజెంట్ మనం రాడ్ కటింగ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఈ మిషన్తో ఒకేసారి 5-6 ఐరన్ రాడ్లను టప్మని కట్ చేసేస్తున్నారు. కావాలంటే మీరే చూడండి. చూసారా ఎంత సులువుగా కట్ చేసేస్తున్నారో? అక్కడ నుంచి రాడ్ బెండింగ్ వర్కర్ల దగ్గరకు ఒక అడుగేద్దాం. అటు నుంచి కొంచెం ముందుకు వెళితే ఈ రెడీమిక్స్ యూనిట్తో ఏవో కాంక్రీట్ నిర్మాణాలు చేస్తున్నారు. ఎంతమంది కార్మికులు ఉన్నారో చూసారా? మొత్తం అన్ని పనుల దగ్గరకు తిరిగి వీడియో చూపిస్తాం. ఎంతమంది కార్మికులు ఉన్నారో మీరే లెక్క పెట్టుకోండి. కొంచెం సరదాగానూ ఉంటుంది, బుర్రకు పని పెట్టినట్టు ఉంటుంది. వీడియో జాయ్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఈ బిల్డింగ్ 9వ అంతస్తులో వర్కర్ కనిపిస్తున్నాడా? ఈ పిల్లర్స్ వేసే చోట ఈ 6 బిల్డింగ్లకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సెట్ చేస్తారంట. అందుకోసమే ఈ పిల్లర్స్ వేస్తున్నారు. ఇక్కడ చూసారా, కార్మికులు ఫ్లోరింగ్ వేయడానికి స్టోన్స్ ట్రిమ్ చేస్తున్నారు.
ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ ట్రాక్టర్ దగ్గర కార్మికులు ఏదో లోడ్ చేసుకుంటున్నారు. ఆ ట్రాక్టర్ జేసీబీ ఉన్న వైపు వెళ్దాం. ఇక్కడ కూడా కార్మికులు బిజీగా ఉన్నారు. ఇంతకీ ఈ పిల్లర్స్ని ఎందుకు వేస్తున్నారో తెలుసా? దీని మీద కార్లు వెళ్ళడానికి ర్యాంప్ వస్తుందంట, ఈ వీడియోలో లాగా. ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారో లెక్కేసుకునే బాధ్యత మీదే. మహిళా కార్మికులు కూడా పురుష కార్మికులతో సమానంగా ఉన్నట్లున్నారు కదా. ఆ గ్రీన్ కలర్ షట్టర్ పైన స్లాబ్ లాగా కనిపిస్తుందే, అలా పిల్లర్స్ మీద మొత్తం స్లాబ్ వచ్చేస్తుందంట. ఈ వర్కర్లను కూడా లెక్కేసుకోండి. ఇక్కడ వర్కర్ ఐరన్ సామాగ్రిని పైకి పంపించడానికి లిఫ్ట్లో వేస్తున్నాడు, చూసారా? ఈ బిల్డింగ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న లిఫ్టుకు మిషన్ను సెట్ చేస్తున్నారు. ఈ లోపల వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు, చూడండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన వర్క్స్ అన్నీ కనిపించాయా? ఆ పనుల్లో ఉన్న కార్మికులను కూడా లెక్కేసుకున్నారా? ఇక ఈ బిల్డింగ్ పైన కారిడార్లో రిబ్బన్స్ కట్టారు, చూసారా? అదంతా వర్కర్స్ ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్త చేసే ఇండికేషన్ అన్నమాట. ఆ రిబ్బన్లు కట్టిన అన్ని ఫ్లోర్లలో పనులు జరుగుతున్నాయంట. కాకపోతే మనకి పైకి వెళ్ళే వీలు లేకపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు మరి. ఇట్లు మీ టీమ్
అమరావతి ప్రస్థానం.